హలో స్మార్ట్ పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ప్రతిరోజు ఒక కొత్త వ్లాగ్తో అయితే మళ్ళీ మీట్ అవుతారని తెలుసు కదా, కానీ చాలా గ్యాప్ వచ్చింది. నాకు సిగ్గులేదన్నమాట, అందుకే అంత గ్యాప్ వచ్చింది. అండ్ నేను ఇది మళ్ళీ ఎక్కడి నుంచి స్టాప్ చేసేది అక్కడి నుంచి రిజ్యూమ్ చేస్తున్నాను అనమాట. సో మీరు నా లాస్ట్ వ్లాగ్ చూసినట్టయితే గుండా ఫారెస్ట్ చూపించాను కదా. సో ఈరోజు అలాగే కాకుండా మా ఇంటి దగ్గర ఉన్న ఒక ఫేమస్ టెంపుల్ అండ్ ఇది ఒక పార్క్ అన్నమాట. అండ్ అక్కడ చాలా ఇయర్స్ నుంచి మనకి నైట్ టైం అయితే వాటర్ షో జరుగుతుంది. సో టీపీ డ్యామ్లో ఉన్న పార్క్ అండ్ ఒక చిన్న టెంపుల్ చూపిస్తున్నాను. ఇది మహాకాళి అమ్మ టెంపుల్. అండ్ అక్కడ ఆ రోజు మంచిగా పూజలు జరుగుతుంటే నా కూతురు అక్కడ కూర్చొని వింటా ఉంది పూజలు ఎలా చేస్తున్నారు అనేసి. సో మా డ్యామ్లో మంచి ఫేమస్ కథ కూడా ఉంది. ఈ అమ్మవారిని కూర్చోపెట్టినాకే డ్యామ్ కట్టేది నిలబడిందంట. అంతవరకు సరిగ్గా డ్యామ్ నిలబడుతుండలేదు, పడిపోయేది, పని ముందుకు సాగకుండా ఉండేది, ఇలా అయ్యేదంట. సో అప్పుడు అక్కడ ఈ అమ్మవారిని గాలమ్మవారిని కూర్చోపెట్టినాకే సో ఈ టీబీ డ్యామ్ కట్టేదైతే పూర్తి అయిందని మా అవ్వలు మాకు చెప్తుంటే విన్నాను. సో అదే మీకు చెప్తున్నాను అనమాట. వీడియో ఫాస్ట్గా ఉందంటారా? ఈ వాయిస్ ఇలాగే ఉన్నా లేకుంటే కొంచెం తగ్గించి మాట్లాడాలా? ఇంత ఫాస్ట్గా ఉంటే ఓకేనా? సో మీరైతే కమెంట్ చేసి చెప్పండి. అండ్ నేను చెప్పాను కదా, ఇది జపనీస్ ఉద్యానవన అంటే లైక్ పార్క్ని తెలుగులో ఏమంటారు మర్చిపోయాను, సారీ. సో మీరేమంటారో కమెంట్ చేసి చెప్పండి. ఇది పార్క్ అనమాట. మేము చిన్నప్పుడైతే ఈ ట్రాంపోలిను ఇలా ఆడేవి ఏవి ఉండలేదు. సో ఇప్పుడు పెట్టారు అండ్ నేనే షాక్ అయ్యాను. నేను కూడా వచ్చి 3-4 ఇయర్స్ పైన అయింది కదా. సో ఇప్పుడు ఇలా ట్రాంపోలిను పార్కు అన్నీ పెట్టారు. అండ్ నా చిన్న కూతురు ట్రాంపోలిన్లో ఆడడానికి అంత ఇష్టపడుతుంది అనమాట. దట్ వాజ్ సో ఎక్సైటెడ్. నేను అనుకోలేదు మా పాప కూడా ఆడుతుంది అనేసి. జస్ట్ అక్టోబర్లో తీసింది, అంటే ఇంకా 1.5 ఇయర్స్ కూడా ఉండలేదు అంత చిన్న పాప. షీ వాజ్ సో హ్యాపీ టు డూ ఆల్ దిస్ అనమాట. ఎంత ఎంజాయ్ చేస్తూ ఆడుతుందంటే నాకే భయం వేస్తుంది, వదిలేస్తానని. కానీ తను మాత్రం ఒక చేతితో సపోర్ట్ తీసుకొని ఇంకో పక్క ఆడుతూ ఉండింది. అండ్ ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. నేను ఈ వీడియోలో మొత్తం చూపించాలి అనుకోలేదన్నమాట. ఇంకొకసారి ఎప్పుడైనా ఫుల్ టీవీ డ్యామ్ది వీడియో చేయొచ్చు. ఈరోజు ఆ నైట్ షోది మాత్రం చూపిద్దాం అనుకున్నాను, ఎందుకంటే నైట్ వాటర్ షోది చాలామంది మిస్ అయిపోతారు. అది డైలీ 15 మినిట్సే ఉంటుంది. ఆల్మోస్ట్ 50 ఇయర్స్ నుంచేమో దీన్ని కంటిన్యూగా డే బ్రేక్ లేకుండా వేస్తున్నారు. ఒక 15 మినిట్స్ షో ఉంటుంది. తర్వాత 8:15 ముందు ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. సో 7:15 నుంచి 7:30 వరకు అయితే ఈ షో ఉంటుంది అనమాట. దట్ వాజ్ సూపర్ ఫన్. అండ్ ఇక్కడ చూసారా నా కూతురు ఎలా ఆడుతుందో, ఎగిరి ఆడుతూ ఉంది. అండ్ మా చేతు కూడా వస్తున్నాడు, కానీ భయపడుతున్నాడు అన్నమాట. వాడు చాలా ఇంట్రవర్ట్, సో కొంచెం భయపడుతున్నాడు, అందుకే సరిగ్గా ఆడట్లేదు. ఇంకా మా పాపకి వీడియో తీయని మా అమ్మకి చెప్తే ఇటు సైడ్ వచ్చి తీస్తూ ఉందన్నమాట. సో ఇంకా మనం పార్క్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అవును, మీరు ఎప్పుడైనా టీవీ డ్యామ్ కానీ హంపీ కానీ చూసారా, వెళ్ళారా? వెళ్ళుంటే చూసుంటే లేదా దాని దగ్గర ఉంటే నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరైతే ఒక చిన్న కమెంట్ చేయండి. అండ్ సో నేను మాట్లాడే ఫాస్ట్కి నాకు తెలిసి ఈ వీడియో అప్పుడే అయిపోతుంది కదా. టాపిక్లోకి అయితే వచ్చేద్దాము. సో ఇది అయితే తుంగభద్ర డ్యామ్. మీకు ఎంతమందికి తెలుసో మీరు కమెంట్ చేయండి. తుంగ నది ప్లస్ భద్రా నది రెండు కలిసిన చోటు కాబట్టి ఇది తుంగభద్ర డ్యామ్ అన్నమాట. సర్ విశ్వేశ్వరయ్య గారు కట్టించారు. అక్కడ పైన పార్క్లో వాళ్ళది ఫోటో కూడా ఉంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫుల్ వ్లాగ్ అయితే చేస్తాను. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ సేయింగ్. సో ఈ వాటర్ దాన్ని చూపించడానికి ఈరోజు వ్లాగ్ అయితే స్పెషల్గా చేస్తున్నాను అనమాట. కాకపోతే ఫుల్ జనం ఉండడం వల్ల సరిగ్గా కాలేదు. మీరు కూడా ఎంజాయ్ చేయండి.
మా తుజే సలాం. సో ఇది అన్నమాట. ఇలా ఉంటుంది ఫుల్ వాటర్ షో. కానీ మనం ఎక్కువ వీడియో పెట్టినా, ఎక్కువ సాంగ్స్ పెట్టినా మనకి కాపీరైట్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి సాంగ్ అక్కడికే మనం ఆపేస్తున్నాము. సో ఎప్పుడైనా వెళ్తే టీబీ డ్యామ్ హంపి సైడ్ ఒకరోజు టైం తీసుకొని ఈ ప్లేస్కి కూడా వెళ్ళండి. నిన్న నేను చెప్పాను కదా, గుండా ఫారెస్ట్ నుంచి డైరెక్ట్ మీరు ఇక్కడికి వచ్చేసారంటే మీరు ఈ మంచి ఈవినింగ్ని ఒక మంచి ఫుల్ఫిల్మెంట్తో ఫినిష్ చేయొచ్చు అన్నమాట. సో ఇంకా ఈ పాటలకి ఇక్కడ మా పిల్లలు అయితే డ్యాన్స్ స్టార్ట్ చేసేసారు. సో అదే అన్నమాట. నేను చెప్పాను కదా, పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈవినింగ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా పక్కల ఆడు ఆడమ్మా ఆడ పన్నా అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మల్లేశ్వరి. మర్చిపోవద్దండి. ఉంటా మరి, బాయ్.